సో సమ్ టైమ్స్ మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి కాళ్ళు చేతులు లాగుతూ ఉండడం జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ అది కూడా హార్ట్ ప్రాబ్లమ్ రావడానికి ఒక సిమ్టమ్ అంటూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ మనకి లాగడం ఇదంతా కూడా. హార్ట్ సిమ్టమ్స్ ఏవైతే వస్తాయో రక్తహీనత కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. సేమ్ ఉంటాయి. అవును, ఆల్మోస్ట్ అంతే కదా. ఇప్పుడు గుండెలో బ్లాక్ ఉంది, రక్తం వెళ్ళడం లేదు, నొప్పి వస్తుంది. ఇక్కడ బ్లాక్ లేదు, రక్తమే లేదు, నొప్పి వస్తుంది. సో రెండింటికి ఎండ్ ఆఫ్ ది డే రక్తం రీచ్ అవ్వదు కాబట్టి హార్ట్కి నొప్పి వస్తుంది. సో కానీ ఈ ఎనీమియా ఉన్నవాళ్ళు ఫస్ట్ మనం ఎప్పుడైనా గుండె పేషెంట్ వచ్చారు, వాళ్ళకి అంత రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఏజ్ అంత లేదు, ఖచ్చితంగా మేము సివిపి చేసి ఎనీమియా చూస్తాం. అది నార్మల్ ఉంటేనే ఫర్దర్ ఇవాల్యుయేట్ చేస్తాము. మాకు కనుక ఇది రక్తహీనత అని అనిపిస్తే వెంటనే ఫస్ట్ దాన్నే ట్రీట్ చేస్తాం. ఓకే. కొంతమంది హార్ట్లో హోల్తో పుడుతూ ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం అందిస్తారు? ఏ స్టేజ్లోపు అందించాలంటారు? హార్ట్లో హోల్ చాలా రకాలు ఉంటాయి. దాంట్లో వాటిని మా భాషలో ఏ సైనోటిక్ అని విడదీస్తారు. ఈ ఏ సైనోటిక్ హార్ట్ డిసీజ్లు చాలా మంచివి, అంత డేంజర్స్ ఉండవు. సో వీళ్ళకి ఇదివరకు పుట్టిన వెంటనే అందరికీ గుండె స్కాన్ చేసేవారు కాదు. ఇప్పుడు అందరికీ మ్యాండేటరీగా స్క్రీన్ చేస్తున్నారు. సో అందుకని అర్లీగా పట్టుకుంటున్నారు. సో ఇప్పుడు పాత తరానికి వస్తే ఇప్పుడు చాలా మంది 40-35 ఏళ్ళు కూడా హార్ట్లో హోల్తో మా దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళకి మేము చిన్న బటన్ లాంటిది డివైస్ పంపించి లోపల కూర్చోబెట్టి దాన్ని మూసేస్తాము. ఇదే బటన్ సర్జరీ మనం చిన్నప్పుడు కూడా చేయొచ్చు. సో యూజువల్గా ఏఎస్డి అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు దాన్ని. ఆ పై గదుల్లో ఉన్న దాన్ని మనము చిన్న డివైస్తో క్లోజ్ చేస్తాం. 4 ఏట క్లోజ్ చేస్తాం. అంటే వాళ్ళకి హార్ట్లో హోల్ ఉంది అని తెలియక ముందు వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటి సార్? మెయిన్లీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సిమ్టమ్స్ చెప్పలేరు వాళ్ళు. సో వాళ్ళకి మనం ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. నడిస్తే ఆయాసం రావడం, కూర్చుండిపోవడం అలా చెప్తారు. ఎక్కువగా ఏడవడం, వయసుకి ఉండాల్సినంత గ్రోత్ రాకపోవడం, తినకపోవడం, ఇలాంటివి వాళ్ళు చూపిస్తారు. పెద్దవాళ్ళకి మాత్రం నడిస్తే ఆయాసం అది వస్తుంది. ఓకే. సో ఓవర్ వెయిట్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుందా? డెఫినెట్గా వస్తుందండి. ఓకే. మినిమం ఎంత వెయిట్ అయితే మనకి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎంత ఓవర్ వెయిట్ అయితే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేది? యూజువల్గా వెయిట్ అనేది హైట్ బట్టి ఉండాలి. సో చాలా పొడుగ్గా ఉన్నవాడు కొంచెం ఎక్కువ వెయిట్ ఉండొచ్చు. సో అందుకని బిఎంఐ అని ఉంటుంది. సో బిఎంఐ 40 కంటే ఎక్కువ ఉంటే మార్బిడ్లీ ఒబీస్ అని, అది వెరీ హై రిస్క్. మనం నార్మల్గా 18 నుంచి 24 మధ్యలో మెయింటైన్ చేయాలి. ఓకే. సో సమ్ టైమ్స్ మనకి బయట కొంతమందికి సడన్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సిపిఆర్ చేస్తూ ఉంటారు కదా, అసలు మెయిన్ సిపిఆర్ చేసే మెయిన్ ప్రొసీజర్ ఏంటి అంటారు? కరెక్ట్ ప్రొసీజర్ అయితే మీకు చూపించాలి, ఇలా చెప్పడానికి కుదరదు. సో యూజువల్గా పేషెంట్ సరిగా పడుకోబెట్టిన తర్వాత ఈ చెస్ట్ బోన్ అంటారు కదా, చెస్ట్ బోన్కి కింద ఉన్న భాగంలో 2 చేతులు బిగించి ఇక్కడ వంచకుండా వాళ్ళ మీద ఉండి నొక్కాలి. చెస్ట్ అట్లీస్ట్ 2/3 తగ్గి మళ్ళీ నార్మలైజ్ అవ్వాలి. అది చేయాల్సింది. అలా ఎంత టైం చేయాలి? మళ్ళీ లైఫ్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. ఒకవేళ సడన్ గా పడిపోయిన వాళ్ళైతే ఛాన్సెస్ ఉన్నాయంటారు? చాలా మంది బతుకుతారండి. ఓకే. అంటే చాలా వరకు సినిమాల్లో చూపిస్తారు, నిజంగా కూడా చాలా మంది బతుకుతారు. మా ఎమర్జెన్సీ రూమ్కి వస్తారు, వాళ్ళకి సిపిఆర్ చేస్తాం, చాలా మంది బతుకుతారు, నార్మల్ అవుతారు. మేము యాంజియో చేస్తాం, స్టెంట్ వేస్తాం, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సార్ స్టంట్ వేసిన వాళ్ళు ఎక్కువ దూరం నడవకూడదు, షాకింగ్ వినకూడదు అలా ఏమీ లేదండి. ఓకే. స్టంట్ వేసిన చాలా మంది మా హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు, మ్యారథాన్ రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సార్ ఇప్పుడు హార్ట్ పేషెంట్స్కి బ్యాడ్ న్యూసెస్ కానీ, షాకింగ్ న్యూసెస్ కానీ వెంటనే చెప్పకూడదు అంటూ ఉంటారు, ఇది కరెక్టేనా? ఎవరికి చూపించకూడదండి. మామూలు మనిషికి కూడా చెప్తే భయం వేస్తుంది కదా, అలాంటి భయం వేస్తే దడ వస్తుందని, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే. మెయిన్లీ ఈ దడ కూడా ఒక సిమ్టమేనా సార్? అవునండి. హార్ట్లో అందరికి కరెంట్ ఉంటుంది. సో ఈ కరెంట్ అనేది ఫాస్ట్ గా కొట్టుకున్నా, స్లోగా కొట్టుకున్నా గుండె దడ వస్తుంది. సో అవి కూడా కొన్ని జబ్బులు ఉంటాయి, దాన్ని బ్రాడికార్డియా, టాకికార్డియా అని పిలుస్తాము. అవి చూసి వాటిని ఇవాల్యుయేట్ చేసి దాని పరంగా మనం చేయాల్సి వస్తుంది. సార్ దడ మాత్రమేనా? కొంతమందికి కాళ్ళు చేతులకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు పట్టవు కానీ వాపు వస్తుంది. సో కాళ్ళు వాస్తున్నాయి అంటే వన్ ఆఫ్ ది రీజన్ హార్ట్. 2 కాళ్ళకి వస్తుంది. 2 కాళ్ళకి వస్తేనే గుండె కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ అనుకోవాలి. లేదు అవి ఒకటే కాలుకి వచ్చిందంటే మాత్రం ఆ కాళ్ళలోనే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఓకే. సరే ఇప్పుడు ఫిట్నెస్ కోసమే అందరూ నార్మల్గా జిమ్కి వెళ్తూ ఉంటారు. అలా ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్నా వాళ్ళు ఈ మధ్యన ఎక్కువగా హార్ట్ స్ట్రోక్కి
గురవుతున్నారు. ఎందువల్ల అంటారు? నేను అలా ఒప్పుకోను. ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా గుర్తింపు అవ్వట్లేదు కానీ, ఈ సోషల్ మీడియా వల్ల అది ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది కాబట్టి ఓకే. తెలుస్తుంది. ఓకే. ఇదే జనం ఇంతకుముందు కూడా చనిపోయేవారు. మనకి పోలీస్ ట్రైనింగ్‌లో కానీ, ఓకే. ఏదన్నా జిమ్‌కెళ్ళి గానీ. కానీ ఇప్పుడు మీరు చూసిన సోషల్ మీడియా ఏదైతే ఉందో, అది దాన్నే హైలైట్ చేస్తది కాబట్టి బయటపడతది. సో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం ఇండియాలో అట్‌లీస్ట్ ఎంత లేదన్నా 1,00,00,000 మందన్నా జిమ్‌కెళ్తుంటారు రెగ్యులర్‌గాను. అవును. అందులో ఎన్ని న్యూస్ వినుంటారు మీరు ఇప్పుడు దాకా? ఒక 50 వినుంటారు. సో, హ్మ్. 1,00,00,000 మందిలో 50 మంది ఎలాగ చనిపోతారు. సో, అవును. దానివల్ల చనిపోతానని చెప్పకూడదు. కటొచ్చి కొన్ని జబ్బులుంటాయి. మీరు సినిమా చూసుంటారు. ఇదేంటి మన 'నాని' సినిమా ఒకటుంది. ఓకే. ఆహ్, 'జెర్సీ'. సో, ఓకే. అదొక జబ్బు. దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. సో, ఆ ఓకే. జబ్బు ఉన్నవాళ్ళు ఏదన్నా యాక్టివిటీ ఎక్కువగా చేస్తే చనిపోతారు. ఆ ఓకే. సినిమాలో మీరు చూసారో లేదో గుర్తున్నట్టయితే హ్మ్. చనిపోతాడని ఆయనకు తెలుస్తుంది. డాక్టర్ చెప్తాడు మీరు అది చేయకూడదు అని. అయినా ఓకే. ఆయన పార్టిసిపేట్ చేసి చనిపోతాడు. ఓకే. చాలా మంది పోలీసులని చనిపోయిందంతా ఈ జబ్బు వల్లనే. సో, ఒక్కసారి మీరు జిమ్‌కి వెళ్తున్నారు అంటే దానికి ముందు ఒక డాక్టర్‌ని కలిసి ఈసీజీ ఎకో చేయించుకొని అంతా బావుంది అంటే స్టార్ట్ చేయడం మంచిది. ఓకే. ఒకటి. ఎప్పుడు కూడాను మొత్తం ఒకటేసారి చేయాలనుకోకూడదు. మీరు నిదానంగా దాన్ని పెంచుతా ఉండాలి. మంచిగా హైడ్రేట్ చేసి ఉండాలి. ఒక ఓకే. ట్రైనర్ పరిధిలో చేస్తే చాలా మంచిది. ఇవి ఓకే. చేస్తే యూజువల్‌గా ఏమి ఇష్యూస్ ఉండవు. అండ్ ఐ మీన్ లైక్ ఈ స్టెరాయిడ్స్ లాంటివి తీసుకోకుండా హ్మ్. న్యాచురల్‌గా గ్రోత్ ఉంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు. ఓకే. సార్ రీసెంట్‌లీ ఇప్పుడు నాటు వైద్యం ఎక్కువైపోవడం వల్ల చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్‌కి కూడా నాటు వైద్యం వాడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే నాటు వైద్యం ఎక్కువ చేసిన వాళ్ళని చూడలేదు. ఓకే. కానీ నాటు వైద్యం అంటేనే దానికి అంటే అవును. అఫీషియల్ బేసిస్ లేదు కాబట్టి అది తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రూఫ్ ఉంది, హ్మ్. దాన్ని పబ్లిసైజ్ చేసి వాడుకుంటే మంచిది. అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తారా సార్ ఇట్లా యూజువల్‌గా వాడాను అని? నాటు మందులు ఎవరు వాడడం లేదు అంతగాను. ఓకే. నార్మల్‌గా వచ్చేవాళ్ళే వస్తారు. ఓకే. అంటే అలా వాడి మీ దగ్గరికి రావడం, మోసపోయి ఇట్లాంటివి గుండె కంటే కూడాను లివర్, కిడ్నీ పాడైపోవడం ఎక్కువ యూజువల్‌గా నాటు వైద్యంలో. నేను ఓకే. ఆయుర్వేదిక్ అన్నాను. ఆయుర్వేదిక్ ఇది ఎస్టాబ్లిష్డ్ సైన్స్. ఓకే. కాకపోతే కొంతమంది ఆయుర్వేదిక్ అనే పేరుతో నాటు వైద్యం చేస్తారు. అది ఓకే. మాత్రం డేంజరస్. ఓకే. సార్ ఇప్పుడు చాలా వరకు ఏందంటే హార్ట్ ప్రాబ్లమ్స్‌లో మీ దగ్గరకు మోస్ట్ క్రిటికల్ సిట్యుయేషన్ ఏది అంటారు వచ్చిన పేషెంట్స్‌లో? గుండె బాగా వీక్‌గా ఉండడం, హ్మ్. లేకపోతే గుండె పోటు వచ్చి ఉండడం. ఈ ఓకే. 2 చాలా డేంజరస్ అండి. ఓకే. గుండె వీక్‌గా ఉండడం మీన్స్ ఏంటి సార్ మామూలుగా మీనింగ్? హార్ట్‌కి ఫంక్షనల్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని ఈఎఫ్ అని పిలుస్తాము. ఈఎఫ్. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే. అది నార్మల్‌గా 60 అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే అది అమాంతం తగ్గిపోయి 20, 25, 30 దాకా వస్తుందో అటువంటి వారికి ఆయాసం రావడం, గుండె దడ రావడం, సడెన్‌గా చనిపోవడం లాంటివి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే. కొంతమంది ఏజ్ అయిపోయినా బాడీ మాత్రం ఫిట్‌గా ఉంటారు కదా సార్! అట్లాంటి వాళ్ళలో నో యూజ్ అని చెప్పడానికి ఏం మెయిన్ ప్రాబ్లమ్ అంటారు? నో యూజ్ అంటే ఇంకా ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అనడానికి? అలా యూజువల్‌గా ఎవరికీ చెప్పము. ఓకే. అన్‌లెస్ వాళ్ళకి బీపీ రికార్డ్ అవ్వడం లేదు, ఎంత చేసినా ఇంప్రూవ్‌మెంట్ రావడం లేదు, అలా ఉంటే తప్ప యూజువల్‌గా నో యూజ్ అని ఎవరికీ చెప్పడానికి లేదు. ఓకే. ఎస్పెషల్లీ ఇండియాలో చెప్పడానికి అట్లాంటి అథారిటీ ఎవరికి లేదు. ఓకే. కాకపోతే ఇంత ఇంప్రూవ్ అవ్వడం లేదు, తర్వాత మీ ఇష్టం అని చెప్పడం వరకే. అంటే సార్ కొంతమంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంతమందికి స్టేజెస్ దాకా వస్తుంటారు ట్రీట్మెంట్ తీసుకొని, స్టంట్స్ వేయించుకొని, సర్జరీస్ చేయించుకొని. కొంతమంది బతుకుతారు. కొంతమంది సడన్‌లీ హార్ట్ అటాక్ రాగానే సడన్‌లీ కింద అవును. పడిపోయి చనిపోతుంటారు. అవును. అసలు డిఫరెన్స్ ఏంటంటారు? ఏ రక్తనాళం ఎక్కడ క్లోజ్ అయిపోయింది అని. ఓకే. పెద్ద రక్తనాళం చాలా ముందుగానే క్లోజ్ అయిపోతే సప్లై ఎక్కువ ఆగిపోతుంది కాబట్టి చనిపోయే ఛాన్స్ ఎక్కువ. అది క్లోజ్ అయిపోవడానికి రీజన్ ఏంటి సార్ ప్రాపర్‌గా? ఇప్పటిదాకా మనం అనుకున్నవే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఏజ్ కానీ, మేల్ సెక్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఓకే. జెనెటిక్ పరంగా ఉండేది కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకవేళ ఇట్లాంటివేమీ లేవు షుగర్, బీపీ అంటే వాళ్ళలో ఎంత వరకు రేట్ ఉంటది సార్ బతికే రేటింగ్? బతికేదానికి దీనికి సంబంధం లేదు. గుండె హుహు. రక్తం ఎక్కడ మూసుకుపోయిందని దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మరి చాలా ముందు భాగంలో మూసుకుపోయింది, ఎక్కువ ఏరియాకి సప్లై ఆగిపోయింది అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది ఓకే. ఎవరిలో అన్నా. ఓకే. సార్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు గదా! వాళ్ళల్లో క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? ఓపెన్ హార్ట్‌కి మామూలుగా హాస్పిటల్ స్టే అయితే 5-7 డేస్ ఉంటుంది. ఓకే. తర్వాత వితిన్ 15 డేస్ టు 1 మంత్ దే విల్ బికమ్ నార్మల్. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలంటే మెయిన్‌లీ ఏం చెప్తారు మీరు? వౌండ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. అంటే వాళ్ళు నార్మల్‌గా లైఫ్ స్టైల్ మొత్తం అన్నీ చేస్తారు. అన్నీ అన్నీ చేసుకోవచ్చు చేస్తారు. అంటారు. కొద్ది ఓకే. టైం పడుతుంది అంతే. ఓకే. మినిమమ్ ఎంత టైం సార్? 1 మంత్‌లో అన్నీ చేస్తారు. 1 మంత్‌లో మొత్తం చేస్తారు. అన్నీ క్యూర్ అయిపోతుందంటారా సార్? అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు కదా! సో భయపడతారు మరి పెద్ద ఆపరేషన్ కదండీ. సార్ మీరు కామెడీగా చెప్తున్నారనిపిస్తుంది. లేదండి నిజంగానే. హ్మ్.
మోస్ట్లీ చిన్న పిల్లల్లో కూడా సేమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి వీళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ అందిస్తారా సార్ మీరు? చిన్నపిల్లల్లో ఎటువంటివి రావు. చిన్నపిల్లల్లో అంటే తక్కువ ఏజ్ లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివి వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బు బట్టి ట్రీట్ చేయాలి, ఏజ్ బట్టి ట్రీట్ చేయము. ఒకవేళ బ్లాకేజ్ ఉంది, గుండెపోటు వచ్చింది, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, వెంటనే స్టెంట్ వేసి ఓపెన్ చేస్తాం. అలా కాకుండా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, చాలా పొడవాటుగా ఉన్నాయి, కాల్షియం చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు బైపాస్ బెటర్ అనిపించింది, బైపాస్ ఆపరేషన్ పంపిస్తాం. అలా ఇప్పుడు స్మోకింగ్కి ఫుల్ ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి అందరూ ఒకటే చెప్తారు కదా, మానేయండి, చేయకూడదని. దీని వల్ల హార్ట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం? చాలా హై రిస్క్ అండి. మందు తాగేదానికైతే గుండె వీక్ అని చెప్పాను కదా, అది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అదే స్మోకింగ్ తాగేదానికైతే గుండె పోటు అన్నాం కదా, అది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే సార్, వాటర్ కూడా ప్రాపర్గా తీసుకోకపోతే బ్లడ్ అనేది థిక్గా అయిపోతుంది, దానివల్ల కూడా హార్ట్కి ప్రాబ్లం వస్తుంది అంటూ ఉంటారు కదా. విస్కాసిటీ పెరిగితే ఖచ్చితంగా గుండె జబ్బు వస్తుంది. అది ఆర్బీసీస్ పెరిగి పాలిసైథేమియా అంటారు, అదన్నా డీహైడ్రేషన్ ఉన్నా వస్తుంది. సో ఆబ్వియస్గా గుడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగడం మంచిది. ఓకే, హెల్దీ హార్ట్ కోసం ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు సార్? రోజు అట్లీస్ట్ 30-45 మినిట్స్ వాకింగ్ చేయాలి. వాళ్ళు తినే ఫుడ్లో వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ గుడ్ క్వాంటిటీ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఆన్ ది లెస్సర్ సైడ్, ప్రోటీన్ లిటిల్ ఆన్ ది హయ్యర్ సైడ్ ఉండాలి, సాల్ట్ ఆన్ ది లెస్సర్ సైడ్ ఉండాలి. ఈ మన మీట్, రెడ్ మీట్ అంటారు కదా, అది ఆ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి. డైరీ ప్రొడక్ట్స్ పర్వాలేదు, బట్ చికెన్ కానీ ఫిష్ కానీ అందులో చిన్న సైజులో ఉన్న యానిమల్స్ పర్లేదు, కానీ రెడ్ మీట్ ఉన్నది యూజువల్గా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ఈ కొలెస్ట్రాల్స్కి కొంతమంది అలవాటు పడుతుంటారు, మటన్ కానీ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది అంటారు కానీ సార్, ఇది తినచ్చు అంటారా? 10 రోజుల నుంచి, వారం నుంచి 10 రోజులకు ఒక్కసారి తినచ్చండి, పర్వాలేదు, తినచ్చు, ఏదన్నా ఒకటి, అన్నీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ మా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.